మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు కానీ కొంతమంది ఐఏఎస్ కానీ లోకేష్ కానీ సింగపూర్ వెళ్ళడం జరిగింది. ఆయన ఎప్పటి నుంచో సింగపూర్ అంటాడు కాబట్టి సింగపూర్ ప్రభుత్వం ఇక్కడ ఏపీలో పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు అని చెప్పి అనౌన్స్ చేసింది కదండి. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? ఇప్పుడు నేను నిన్న కూడా చెప్పాను సార్, ప్రభుత్వం వల్ల అతను వాళ్ళ మినిస్టర్ ఒక అతను చాలా కేటగరికల్గా చెప్పాడు, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ వీఆర్ నాట్ విల్లింగ్ టు ఎక్స్టెండ్ అవర్ వాట్ యు కాల్డ్ స్టార్టప్స్. ఈ రెండు ఆల్రెడీ చాలా కేటగరికల్గా వాళ్ళ ప్రభుత్వం నుంచే అనౌన్స్మెంట్ ఉంది. ఇప్పుడు సింగపూర్ కన్సల్టేషన్ అంటే నిన్న కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు ఎవరైనా సింగపూర్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ కడతానంటే కదా. ఇప్పుడు మనకి నవయోగ వాడు ఉన్నాడు, ఈ మేఘవాళ్ళు మైహోమ్ వాళ్ళు ఉన్నాడు, ఎంతమంది ఉన్నారు కదా. ఎవడో పిలిచి మనం కన్స్ట్రక్ట్ చేసుకునేది ఇక్కడ. ఇప్పటిదానికి ఎల్ఎన్టీ వాడు కూడా సింగపూర్లో కడుతుంటాడు అంతర్జాతీయంగా. సో అట్లాంటివి ఏమి జరగనప్పుడు ఇక్కడ ఏదో జరుగుతుంటే ఇప్పుడే కొత్త చంద్రబాబు గారు 95 సంవత్సరం ముఖ్యమంత్రి అయిన కానీ సింగపూర్ తిరుగుతుంటారు. రూపాయి డబ్బులు పెట్టుబడి ఏమైనా తెచ్చారో కనుక్కోండి. ఇప్పుడు మీ అబ్బాయి బీఆర్ చదువుతాడు, అరే ప్రసాద్ అంకుల్కి ఇల్లు కడతాడట, బొమ్మ వేసి ఇస్తా ఉంటే అప్పుడు సింగపూర్ కన్సల్టేషన్ ఆయన దాన్ని ఏమంటారు ఏమి ఇచ్చాడంటే మాస్టర్ ప్లాన్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏమైనా ఇచ్చారు, నవనగరాలు నిర్మించడానికి అవకాశం ఈ 34,000 ఎకరాల్లో ఉంది సార్. ఇక్కడ ఏమో హాస్పిటల్ కట్టండి, ఇక్కడ ఎడ్యుకేషన్ డబ్బులు పెట్టండి, ఇక్కడ హోటల్లో పెట్టండి, ఇక్కడ ఇంకోటి పెట్టండి, మధ్యలో కాలువలు తవ్వి నీళ్ళు దోసి నీళ్ళలో బోట్లు వేసుకెళ్ళండి, పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు, ఈ పెట్రోల్ డీజిల్ వాహనాలు తిరగకుండా అని కొత్త కాన్సెప్ట్ ఇచ్చారు. బొమ్మ గీయడానికి వాస్తవానికి దగ్గరగా పని చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు మీరు బేర్క చదివాడు కాబట్టి బొమ్మ గీసే కాబట్టి నాకు ఇల్లు కూడా కట్టండి. అసలు ఏంటి ఎజెండా ఏంటంటారు సార్ ఇంతమంది సింగపూర్ వెళ్ళడం వెనకాలంటే? సార్ ఒకటి మీరు తానా సభలు ఆటా సభలు చూసారా? ఖచ్చితంగా సార్ సింగపూర్లో వీళ్ళకి కృతజ్ఞతల సభలు పెట్టారు తానా ఆటాకి జీటుగా. అందుకే కోలాటాలు లోకేష్ గారిని మధ్యలో పెట్టి చుట్టూ భజంత్రీలతోనూ వాటితోనూ చంద్రబాబు గారిని కూచిపూడి నాట్యాలతో చిన్నపిల్లలు ఎదుర్కోవడాలు ఇవన్నీ ఆటా తానా సభల్లో జరిగితే అది జరిగింది. వీళ్ళకి కూడా ఏంటంటే ఎన్ఆర్ఐ వింగ్ అంతా సింగపూర్ ఇట్లన్నిటి దగ్గర నుంచి వచ్చి బాగా కష్టపడి ఎలక్షన్కి పనిచేశారు. అక్కడికి వెళ్ళి ఒక రెసిప్రోకేట్ యాటిట్యూడ్తో థ్యాంక్స్ చెప్పాలి కదా. అంటే అధిక మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగపడుతుంది కదండి. అంటే ఇప్పుడు ఎజెండా లేకుండా అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏమో పెట్టుబడులు పెట్టనని, సో అంటే పర్పస్ ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళు తిరిగి వచ్చేప్పటికి వాళ్ళ పర్పస్ వెళ్ళొచ్చారు, రూపాయి డబ్బులు తేలేదు, నేను చేయగలిగారు. సింగపూర్ వెళ్ళొచ్చారు, ఏం చేయలేదు, ఏం చేయగలరా? మీరు ఏం చేయలేరు కాబట్టి మూసుకొని అద్భుతాలు సృష్టిస్తారని వాళ్ళు చెప్తారు, వింటూ ఉండండి. అంతే అంటే ఏమంటే ఆడికి వెళ్ళి కూడా ఆబ్వియస్మే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారు 140 కోట్లు తీసుకున్నారని నేను కూడా చెప్పాను. ఎక్కడ తీసుకుంటాడు ఎవడెవడు సింగపూర్ వచ్చాడు కడతానంటే అడి దగ్గర నీ కాంట్రాక్ట్ ఇప్పిస్తాను, నీకు 10 రూపాయలు. అసలు మీరు ఎవరో రుద్రబాబు నేను దీంతోనే కట్టనని చెప్పి కూర్చుని ఉన్నాడు పట్టుకుని. ఎవరు లంచాలు ఇస్తారు? కరెక్ట్. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అబాస్పాలు చేయడానికి టార్గెట్ పెట్టుకుని కూర్చొని ఉన్నారు. చీమ సిట్టుకుమాన ఇప్పుడు వెళ్ళి పెట్టుబడులు ఏమంటే JSW పెట్టుబడుల గురించి మాట్లాడారు. కంపెనీలు ఎందుకు రావట్లేదంటే జగన్మోహన్ రెడ్డి లంచం అడిగాడట. ఇవన్నీ ఆ బ్రహ్మానందం గారి కథలన్నీ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీలతో ఈ ఛానల్ నడిపించినంతకాలం మన దగ్గర ఏమైనా ఆయుధాలు లేవు. మనం అస్త్ర సన్యాసం చేసిన భీష్ముల్లో కూర్చోడమే తప్ప భీష్ముడికి కూడా చూడండి టైం వచ్చినప్పుడే ఆ గాంధీవంతో కింద మానం కొట్టి నీళ్ళు వేసి చచ్చి దగ్గర అలాగే చూసారు. అలాగే చూడవలసిందే మనం.